వెల్కమ్ టు రామేష్ సిల్క్. సాంప్రదాయానికి అనుగుణంగా మన రామేష్ సిల్క్స్ స్వాగతం. నేను కళ్యాణి రెడ్డి. మన స్టోర్ వచ్చేసి బృందావన్ కాలనీలో ఉన్న బండ్లగూడ జాగిల్లో ఉందండి. మన స్టోర్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ప్రతి ఒక్క వీడియో కింద మెన్షన్ చేస్తున్నాము. స్క్రీన్ మీద మనకు అడ్రస్, ఫోన్ నంబర్ కూడా త్రూ అవుట్ ద వీడియో అయితే ఉంటుంది. ఎవరైతే హైదరాబాద్ లో ఉన్నారో we invite you all to visit our store. There are a lot of new collection for this upcoming Christmas, New Year and Pongal. So silk లో కానివ్వండి, సెమీ సిల్క్ లో కానివ్వండి, ఫ్యాన్సీలో కానివ్వండి. So there is a lot of collection. So ఎవరైతే హైదరాబాద్ లో ఉన్నారో please do visit our store to check the fabric and the collection. ఎవరైతే outside Hyderabad, outside India లో ఉన్నారో we are doing worldwide shipment and social media handles లో కూడా ఎప్పటికప్పుడు new arrivals పోస్ట్ చేస్తున్నాము. So please do follow us on all our social media handles. So ఈ రోజు వచ్చేసి ఆర్గన్జా శారీస్ అండి. ఆర్గన్జా శారీస్ ఇప్పటి వరకు చూపించిన వేరియంట్స్ లో 3,000 to 4,000 బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ లో అయితే మంచి ఆర్గన్జాస్ అయితే చూపించాము. బట్ ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ గా ప్యూర్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రిసెప్షన్స్ కి కానివ్వచ్చు, చిన్న ఫంక్షన్స్ కి కానివ్వచ్చు, బర్త్డే పార్టీస్ కి కానివ్వచ్చు, ఎనీ ఆఫ్ ది స్మాల్ గ్యాదరింగ్స్ అండ్ స్మాల్ ఒకేషన్స్ కి. సో దీస్ ఆర్గన్జాస్ విల్ బి రియలీ గుడ్. ఇది వచ్చేసి మనం చేపించిన ఆర్గన్జాస్ కంప్లీట్ గా ఏదైతే జరీ యూజ్ చేస్తామో దాట్ విల్ బి ప్యూర్ అండి, ప్యూర్ జరీ అనమాట. సో ఇప్పుడు మీకు ఏదైతే సిల్క్ లో యూజ్ చేస్తామో, సో ఎనీ ఆఫ్ ద సిల్క్ మనం ప్యూర్ జరీ ఏదైతే యూజ్ చేస్తామో, సో దీనికి వచ్చేసి ఆర్గన్జాస్ లో వీఆర్ యూజింగ్ ద ప్యూర్ జరీ అనమాట. సో ఆర్గన్జాస్ కూడా వెరీ నైస్, అంటే క్వాలిటీ వైజ్ కూడా వెరీ నైస్. అండ్ నేను బడ్జెట్ ఫ్రెండ్లీలో చూపించింది డిఫరెంట్గా ఉంటుంది. అండ్ దిస్ వచ్చేసి కంప్లీట్గా మనకు వెరీ ప్యూర్ ఆర్గన్జా అండ్ విత్ ప్యూర్ జరీ అయితే చూపిస్తాను. సో ఈరోజు చూపించిన ప్యాటర్న్స్ కంప్లీట్గా బార్డర్లెస్ స్టైల్లో అయితే ఉంటుంది. సో ఎవరైతే ఇన్ పర్టిక్యులర్ లిటిల్ స్మాల్ ఒకేషన్స్కి చూపించమన్నారో ది సారీస్ ఆర్ ఫర్ యూ. సో ఐల్ స్టార్ట్ విత్ ద సారీ విచ్ ఐమ్ వేరింగ్. సో నేను రేప్ చేసుకున్న శారీ అయితే లైట్ అది జామునీ షేడ్ అంటారు కదా, సో దాట్స్ ద షేడ్ అనమాట. జామునీ షేడ్లో కంప్లీట్గా బార్డర్లెస్ ప్యాటర్న్లో అయితే వచ్చేస్తుంది. సో దీనికి వచ్చేసి మనకు కంప్లీట్గా బిగ్ రౌండ్ బుటీస్తో అయితే మనకు బార్డర్ పైన కింద వచ్చేస్తుంది అనమాట. పైన కూడా మనకు వస్తుంది, కింద కూడా వస్తుంది. మధ్యలో వచ్చేసి మీకు చిన్ని బుటీస్ వస్తాయి అనమాట. అండ్ యాజ్ ఎ సెడ్ దిస్ ఇస్ ప్యూర్. మనం ఏదైతే ప్యూర్ సిల్క్ శారీస్కి జరీ యూజ్ చేస్తామో వీ హ్యావ్ యూజ్డ్ ద సేమ్ జరీ అనమాట. సో బ్యాక్ సైడ్ కూడా మీకు చాలా ఇంట్రికేట్ వీవింగ్ అన్నది ఉంటుంది. సో వీ ఎన్ష్యూర్ వెన్ వీఆర్ గివింగ్ అట్ దిస్ ప్రైస్ అండ్ దిస్ షుడ్ బి కంప్లీట్లీ ప్యూర్ జరీ అయితే మనం చేపిస్తామన్నమాట. సో ఆర్గన్జాస్ ఫ్యాబ్రిక్ యాజ్ యూ నో ఇట్ విల్ బి లిటిల్ లైట్ అండ్ ఎస్పెషల్లీ మనం డ్రేపింగ్కి కూడా కొంచెం మనం ఫస్ట్ టైమర్స్కి ఇట్ విల్ బి లిటిల్ డిఫికల్ట్. బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ అ ప్యూర్ ఆర్గన్జా విత్ ప్యూర్ జరీ అనమాట. సో దీనికి వచ్చేసి పైన కింద వచ్చేసి మనకు బిగ్ బాటిల్ రౌండ్ ప్యాటర్న్లో అయితే మనకు బూటీస్ అయితే వచ్చేస్తాయి. అండ్ లీఫ్ ప్యాటర్న్లో మనకు కంప్లీట్గా మధ్యలో అయితే త్రూ అవుట్ ద సారీ చిన్న బూటీస్ అయితే రన్ అవుతాయి. పళ్ళు వచ్చేసి వెరీ రిచ్ కడీ స్టైల్ పళ్ళు అయితే ఇలా వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ది పళ్ళు, వెరీ బ్యూటిఫుల్ కడీ స్టైల్ పళ్ళు అయితే వచ్చేస్తుంది. బికాస్ ఆర్గన్జాస్ జనరలీ we don't go with heavy design ఎందుకంటే as such fabric will not be able to take కాబట్టి మనము రిచ్గా ఉండేటట్టు we have taken care and we have got the కడిపల్లు weaving done. అండ్ దీనికి వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్లోని జామునీ షేడ్లోనే ఒక చిన్న 3 inches బార్డర్తో అయితే మీకు బ్లౌజ్ అన్నది వచ్చేస్తుంది అనమాట. సో యూ కెన్ స్టిచ్ యాజ్ ఇట్ ఈస్. వన్ సజెషన్, ఎవరైతే ఆర్గన్జాస్లో జనరలీ కొంతమంది వితౌట్ నోయింగ్ వర్క్ అన్నది చేయించుకుంటారు. సో అవాయిడ్ గెటింగ్ వర్క్ డన్ ఆన్ ఆర్గన్జా శారీస్ బికాస్ ద ఫ్యాబ్రిక్ ఇట్ సెల్ఫ్ విల్ బి వెరీ లైట్. సో అవాయిడ్ గెటింగ్ ఎనీ వర్క్ డన్. సో గెట్ ది బ్లౌజ్ స్టిచ్ యాజ్ ఇట్ ఈస్. సో శారీ కాస్ట్ వచ్చేసి 9,500. సో నెక్స్ట్ కలర్ బ్రైట్ రెడ్. అండ్ బ్రైట్ రెడ్లో ఇందాక నేను చూపించింది డిఫరెంట్ బూటీ స్టైల్. దీనికి వచ్చేసి మనకు స్కాలప్ బార్డర్. సో స్కాలప్ బార్డర్ టైప్లో లిటిల్ కర్వ్ ప్యాటర్న్లో అయితే మనము వీవింగ్ అన్నది చేపించాము. సో ఈచ్ ప్యాటర్న్ ఈస్ అగైన్ వెరీ యూనిక్. వీ హ్యావెంట్ రిపీటెడ్ ద డిజైన్ అనమాట. సో డిజైన్స్ కూడా ఈచ్ ప్యాటర్న్కి మన ఈచ్ కలర్కి మనం సూట్ అయ్యేటట్టు చేపించాము. కర్వ్ బార్డర్, కట్ బార్డర్ స్టైల్లో అయితే వచ్చేస్తుంది. అండ్ దీనికి వచ్చేసి ముందు చూపించిన శారీకి చిన్న బుటీస్ వచ్చింది. దీనికి వచ్చేసి మనకు ఫ్లోరల్ ప్యాటర్న్లో బిగ్ బుటీస్ అయితే మధ్యలో శారీ అంతా రన్ అవుతుంది అనమాట. సో పైన కింద వచ్చేసి ఈక్వల్ సైజ్ ఆఫ్ బార్డర్ విత్ కట్ బార్డర్ ప్యాటర్న్లో అయితే ఇలా వచ్చేస్తుంది. అండ్ ఈవెన్ మీరు ఇప్పుడు చూసుకుంటే యూ కెన్ సీ ద ఫ్యాబ్రిక్ వైజ్ కూడా ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. మేబీ ద ఓన్లీ థింగ్ ఇస్ ఫస్ట్ టైమర్స్కి ఇట్ విల్ బి లిటిల్ డిఫికల్ట్ టు డ్రేప్. ఓవరాల్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ వెరీ లైట్ ఇన్ వెయిట్. అండ్ నేను చెప్పినట్టు దిస్ ఇస్ ప్యూర్ జరీ. ఏదైతే మనం సిల్క్ శారీస్కి యూజ్ చేస్తామో వి యూజ్ ద సేమ్ జరీ అనమాట. బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, ఇట్ ఈస్ వెరీ ఇంట్రికేట్లీ వూవెన్. ఎక్కడ మనకు తట్టుకునే ఛాన్స్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఆఫ్ ద బార్డర్. అండ్ పళ్ళు వచ్చేసి సింపుల్గా మనకు కర్వ్ ప్యాటర్న్లోనే ఇలా సింపుల్గా వచ్చేసింది. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ అండ్ విత్ కట్ బార్డర్ స్టైల్లో అయితే మనకు బార్డర్ అన్నది వచ్చేసింది. దిస్ ఇస్ ద బ్లౌజ్. శారీ కాస్ట్ 9,500. నెక్స్ట్ కలర్ డార్క్ గ్రీన్ కలర్. సో ఈచ్ ప్యాటర్న్ ఏదైతే చెప్పానో బార్డర్ వైజ్ మనం డిఫరెంట్గా అయితే వీవ్ చేపించాము. దీనికి వచ్చేసి అగైన్ కట్ బార్డర్ ఏదైతే మనకు కర్వ్ ప్యాటర్న్లో ఉంటుందో అలానే
డిఫరెంట్గా వీవ్ చేయించాం. ఇందాక చూపించింది మీకు డిఫరెంట్ ప్యాటర్న్, దీనికి వచ్చేసి కంప్లీట్గా డిఫరెంట్ ప్యాటర్న్. దీనికి వచ్చి స్లీక్ డిజైన్ అనేది ఇచ్చామన్నమాట. ఇందాక మీకు రెడ్ శారీ చూసుంటే అది కొంచెం ఇంకొంచెం విడ్త్ వైజ్ ఇట్ విల్ బి మోర్ బ్రాడర్. అండ్ మధ్యలో వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో మనం పెద్ద సైజ్ బూటీస్ అయితే ఇచ్చేసాము. ఫ్లోరల్ అండ్ లీఫ్ ప్యాటర్న్లో మనము బూటీస్ అయితే ఇచ్చేసాము. ఇది గోల్డ్ అండ్ సిల్వర్. సో త్రూ అవుట్ ద శారీ వచ్చేసి ఈచ్ కలర్ కాంబినేషన్కి తగ్గట్టుగా మనం బూటీస్ అండ్ దానికి సిల్వర్ అండ్ గోల్డ్ పెడితే ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తామన్నమాట. సో దీనికి వచ్చేసి మంచిగా కర్వ్ ప్యాటర్న్, పైన కింద ఈక్వల్ సైజ్ ఆఫ్ బార్డర్ అయితే ఇలా వచ్చేస్తుంది. అండ్ బార్డర్ అని అంటే దిస్ ఆల్ బార్డర్లెస్ కిందకే వచ్చేస్తుంది, బికాస్ వితౌట్ బార్డర్ ఉంటుంది, లేకపోతే ఇలా కర్వ్ ప్యాటర్న్లో అయితే ఉంటుంది. బిగ్ బూటీస్ అండ్ పళ్ళు స్ట్రైప్స్, కొన్నిటికి కడి వచ్చింది, కొన్నిటికి లైన్స్ వచ్చింది, కొన్నిటికి సింపుల్గా బార్డర్ స్టైల్లోనే బ్రాడ్గా వచ్చేసింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ రన్నింగ్ విత్ బార్డర్. దిస్ ఇస్ ద బ్లౌజ్. శారీ కాస్ట్ 9500. నెక్స్ట్ కలర్ బేబీ పింక్. బేబీ పింక్కి అగైన్ మనం డిఫరెంట్ ప్యాటర్న్లో అయితే బూటీస్ అయితే ఇచ్చేసాము. సో దీనికి వచ్చేసి మనకు పైన కింద వచ్చేసి బిగ్ ఫ్లోరల్ ప్యాటర్న్లో మనకు గోల్డ్ అండ్ సిల్వర్ ప్యాటర్న్లో బిగ్ బూటీస్ అయితే వచ్చేస్తాయి. సో పైన కింద ఈక్వల్ టైప్లో అయితే వచ్చేస్తుంది. అండ్ మధ్యలో వచ్చేసి అగైన్ ఫ్లోరల్ ప్యాటర్న్లోనే లిటిల్ లాంగ్ వర్టికల్ లాగా మనకు సిల్వర్ అండ్ గోల్డెన్, బోత్ సిల్వర్ అండ్ గోల్డెన్ జరీలో అయితే మనము మధ్యలో బూటీస్ అయితే ఇచ్చేసామన్నమాట. ఈచ్ ప్యాటర్న్ ఈజ్ వెరీ యూనిక్. సో మనకు గోల్డెన్ అండ్ సిల్వర్ ప్యాటర్న్లో వెరీ ఇంట్రికేట్ వీవింగ్ అయితే ఉంది. సో బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే ఇట్స్ కంప్లీట్లీ వెరీ ఇంట్రికేట్లీ వూవెన్ డిజైన్ అనమాట. వెరీ స్లీక్ ప్యాటర్న్లో అయితే చేసాము. సో ఆల్ దిస్ వీవింగ్ టేక్స్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ అండి. ఇట్స్ నాట్ దట్ ఈవెన్ ఆర్గన్జాస్ కదా చాలా క్విక్గా అయిపోతుంది అన్నది కాదు. సో సేమ్ జరీ, ప్యూర్ జరీ తీసుకుంటాము అండ్ వీవింగ్ కూడా ఇట్ విల్ టేక్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఫర్ సచ్ ఇంట్రికేట్ వీవింగ్. అండ్ మధ్యలో వచ్చేసి ఇందాక చెప్పినట్టు సిల్వర్ అండ్ గోల్డ్ ప్యాటర్న్లో చిన్న బూటీస్ అయితే వచ్చేసాయి. ఓవరాల్ లుక్ ఆఫ్ ద సారీ బేబీ పింక్ ఎవరైతే లైట్ కలర్ ఇష్టపడతారో సో దిస్ విల్ బి రియలీ గుడ్ అండ్ ఎస్పెషలీ ఇన్ ఆర్గన్జాస్ ఫర్ స్మాల్ ఫంక్షన్స్ అండ్ ఇట్ విల్ బి రియలీ వెరీ గుడ్. అండ్ దీనికి వచ్చేసి మనకు కడీ ప్యాటర్న్లోనే పళ్ళు అన్నది గ్రాండ్గా గోల్డెన్ జరీతో అయితే ఇలా వచ్చేసింది. దిస్ ఇస్ ద పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఎస్పెషలీ దీనికి కొంచెం డిఫరెంట్గా మనకు స్ట్రైప్స్లో అయితే ఇచ్చేసాము. ఇంతవరకు చూపించింది లిటిల్ హెవీ డిజైన్ కాబట్టి సింపుల్గా విత్ బార్డర్ స్టైల్లో అయితే ఇచ్చేసాము. దీనికి వచ్చేసి విత్ వర్టికల్ లైన్స్తో ప్లెయిన్ బార్డర్ అయితే ఇలా వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ది బ్లౌజ్. శారీ కాస్ట్ 9500. నెక్స్ట్ కలర్ బ్రైట్ గ్రీన్. అండ్ ఇవన్నీ కంప్లీట్గా మనకు సింగిల్ టోన్స్లోనే వచ్చేస్తాయి ఆర్గన్జాస్లో. సో ఈ పర్టికులర్ సెగ్మెంట్లో అయితే మనం కంప్లీట్గా సింగిల్ టోన్లో అయితే చేపించాము. వెరీ బ్యూటిఫుల్ డిజైన్ అనమాట. ఇది ఏంటంటే ఎవరైతే ఫ్లోరల్ ప్యాటర్న్, కొంతమంది ఎట్ పర్టికులర్ ఫ్లోరల్ ప్యాటర్న్లో వద్దు అని అంటారు. సో ఫ్లోరల్ ప్యాటర్న్లో కాకుండా లిటిల్ జిగ్జాక్ లైన్స్లో అయితే డిఫరెంట్గా అయితే చేపించాము. బ్రైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ దానికి వచ్చేసి పైన కింద మనకు జిగ్జాక్ ప్యాటర్న్లోనే గోల్డెన్ జరీతో అయితే మనకు వీవింగ్ అన్నది వచ్చేస్తుంది. అండ్ అగైన్ బ్యాక్ సైడ్ వీవింగ్. నేను ప్రతిసారి నేను వెనక్ సైడ్ కూడా చూపిస్తాను సో దట్ యు నో వెనకాల కూడా మీకు ఎంత ఇంట్రికేట్గా వీవ్ అయి ఉందో మీకు అర్థమవుతుంది. అండ్ మధ్యలో వచ్చేసి అగైన్ జిగ్జాక్ ప్యాటర్న్లోనే చిన్న బూటీస్, వెరీ డిఫరెంట్ డిజైన్ ఆల్ టుగెదర్, లుకింగ్ వెరీ నైస్. ఎవరైతే హెవీ డిజైన్స్ ఇష్టపడరో దిస్ విల్ బి రియలీ గుడ్. అండ్ పళ్ళు వచ్చేసి మనకు దీనికైతే రిచ్గా వచ్చింది బికాస్ మధ్యలో మనకు బార్డర్ అయితే మనకు సింపుల్గా జిగ్జాక్ ప్యాటర్న్లో ఇచ్చాం కాబట్టి నో హెవీ వర్క్. సో దీనికి వచ్చేసి మనము వెరీ రిచ్ పళ్ళు అయితే ఇచ్చేసాం. దిస్ ఇస్ ద పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకు ఇలా వచ్చేస్తుంది విత్ బార్డర్. శారీ కాస్ట్ 9500. మజెంటా కలర్. ఒక్కొక్క ప్యాటర్న్ యూనిక్గా మనం డిఫరెంట్గా చేయించామండి. సో ఇందులో కూడా కస్టమైజేషన్ ఈ పర్టికులర్ ప్యాటర్న్లో మీకు డిఫరెంట్ కలర్ కావాలన్నా చేయించవచ్చు. బట్ వాట్ ఐఎమ్ షోయింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్ ప్యాటర్న్. మొత్తం బార్డర్లో కానీ ఈ బార్డర్లో స్టైల్లో కానీ బూటీస్లో కానీ మనం ఎంత డిఫరెంట్గా ఈచ్ ప్యాటర్న్ చేయించామన్నది చూపిస్తున్నాను. సో మజెంటాకి మనకు పైన కింద వచ్చేసి ఆల్మోస్ట్ 3 inches ఆఫ్ వెరీ స్లీక్ బార్డర్ స్టైల్లో అయితే ఇచ్చేసాము. అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్ విత్ కడీ పట్టి అయితే మనం ఇట్లా ఇచ్చేసాం అనమాట. అండ్ మధ్యలో వచ్చేసి కంప్లీట్గా గోల్డెన్. సో గోల్డెన్ జరీతోనే మనం చిన్న ఫ్లోరల్ ప్యాటర్న్ అండ్ లిటిల్ లీఫ్ ప్యాటర్న్తో అయితే బూటీస్ అయితే ఇచ్చేసాము. సో ఆల్ ద బూటీస్ ఇప్పటివరకు నేను చూపించింది బూటీ అయితే త్రూ అవుట్ ద శారీ అయితే మనకు రన్ అవుతుంది. ఓవరాల్ లుక్ ఆఫ్ ద శారీ ఆల్ దీస్ ఆర్ వెరీ బ్రైట్ కలర్. అండ్ ఇవి వచ్చేసి మనకు కంప్లీట్గా సింగిల్ టోన్లోనే వచ్చేస్తాయి అనమాట. ఆల్ ద కలర్ కాంబినేషన్స్ మీరు కస్టమైజేషన్ అడిగినా కూడా ఇందులో సింగిల్ టోన్లోనే వస్తుంది. సో దిస్ ఇస్ ద పళ్ళు, వెరీ రిచ్ కడీ స్టైల్లోనే జిగ్జాక్ ప్యాటర్న్లోనే విత్ ఫ్లోరల్ ప్యాటర్న్లో మనకి ఇలా పళ్ళు అయితే వచ్చేసింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి అగైన్ లైన్స్ ప్యాటర్న్లో మనకు ఇలా వచ్చేస్తుంది. సో జస్ట్ లైన్స్ విత్ నో బార్డర్. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. శారీ కాస్ట్ 9500.
సో చూసారు కదా బ్యూటిఫుల్ ఆర్గెన్జా శారీస్. ఇది వచ్చేసి నేను చెప్పిన ప్రతి ఒక్క ప్యాటర్న్ మనం చూసి అయితే చేపించాము. ఇంతవరకు ప్యూర్ జెరీలో అయితే మనం ఆర్గెన్జాస్ చేపించలేదు. సో ఫస్ట్ టైం బార్డర్లెస్ స్టైల్లో మనము చిన్న బార్డర్స్తో మనం ఇలా డిఫరెంట్ బుటీ స్టైల్లో బుటీ ప్యాటర్న్స్ అండ్ పళ్ళు వేరియంట్స్లో అయితే మనం చేపించాము. అండ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్. సో ఇందులో కూడా మీకు డిఫరెంట్ కలర్స్ కావాలన్నా యూ కెన్ అప్రోచెస్. అండ్ నంబర్ అయితే త్రూ అవుట్ ద వీడియో స్క్రీన్ మీద అయితే ఉంటుంది. అడ్రస్ కూడా ఉంటుంది. ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో ప్లీజ్ డూ విజిట్ అవర్ స్టోర్. లాట్ ఆఫ్ న్యూ కలెక్షన్. ఎవరైతే అవుట్సైడ్ హైదరాబాద్ అవుట్సైడ్ ఇండియాలో ఉన్నారో వీఆర్ డూయింగ్ వరల్డ్ వైడ్ షిప్మెంట్. అండ్ ఎప్పటికప్పుడు మనం సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా మనం న్యూ అరైవల్స్ అయితే పోస్ట్ చేస్తున్నాము. సో ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఆల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రామే సిల్క్స్. థ్యాంక్ యూ సో మచ్.